మీరు అనుకుంటున్నారేమో, మరి సేవకుల్ని, విశ్వాసుల్ని, సంఘాల్ని మరి ఇచ్చిరంగా ఏడిపిస్తున్నారు, ఇంతగా చంపేస్తున్నారు, ఇంతగా హింసిస్తున్నారు అని. అన్నీ నోట్ చేసుకుంటున్నాడు ఆయన, అన్నీ నోట్ చేసుకుంటున్నాడు. ఎవరిని వదిలిపెట్టాడు. 5 సంవత్సరాల అధికారం ఉంటేనే ఎదుటోని వదిలిపెట్టట్లేదు. సర్వలోకానికే దేవుడు. ఆయన ఎలా వదిలిపెడతాడు అనుకున్నారు? ప్రతిది కూడా ఆయన గ్రంథంలో రాయబడుతుంది. దేవునితో ఆటలాడే ప్రతి ఒక్కరికి కూడా ఇది హెచ్చరిక. మనుషులతో ఆటలాడితే తప్పించుకోవచ్చు, కానీ దేవునితో ఆడితే పొరపాటున. కాబట్టి దేవునితో ఆడితే పొరపాటున. మనం అంటే ఆయనకి ఎంత ప్రాణం అనుకున్నారు? మన మీద గీత కూడా పడనివ్వడు. ఒకవేళ పడినా అది ఆయన అనుమతిస్తేనే పడుతుంది. నా పిల్లల్ని టచ్ చేస్తావా? సరే టచ్ చేయి అంటాడు. నువ్వు వచ్చి టచ్ చేస్తావు. నువ్వు టచ్ చేయగానే తర్వాత నిన్నేం చేస్తాడు? ఇప్పుడు మనమే ఏం చేస్తుంటాం? ఏదైనా గొడవలు జరిగినప్పుడు మన వాళ్ళు ఏం చేస్తుంటారు? కొడతావా? కొట్టడానికి వస్తావా? దా మా ఓడిని కొట్టు అంటే వాడు వచ్చి వాడిని కొట్టేసరికల్లా నువ్వు వెళ్ళి ఎదుటోడి మీద నువ్వే నీ వాళ్ళని టచ్ చేస్తే ఊరుకోలేవు. ఉప్పు కారం తింటున్నందుకు మరి ఆయన ఊరుకుంటాడా? నువ్వంటే ఆయనకు ప్రేమ, నువ్వంటే ఆయనకు ఇష్టం. అయితే నువ్వు చేయాల్సింది విసుక్కోకుండా ప్రార్థన చేయాలి. నీ ప్రార్థనా జీవితానికి ఈ విసుగు అనేది అడ్డం పడకుండా జాగ్రత్త పడు.